ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 865వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని లీలా విగ్రహధారిణి అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ లీలా విగ్రహధారిణ్యై నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే లీలతో, ఒక లీలగా, ఒక స్వరూపమును స్వీకరించే తల్లి అనే అర్థం వస్తుంది. ఈ నామంలో లీలా అంటే అతి సులభంగా, సునాయాసంగా ఒక స్వరూపమును స్వీకరించే తల్లి లీలా విగ్రహ రూపిణి అని చెప్పుకోవచ్చు. అంటే పరమేశ్వరి తన భక్తుల యొక్క కోరికకు అనుగుణంగా తనకు నచ్చిన స్వరూపాన్ని అతి సులభంగా స్వీకరించు రూపము లేని తల్లి అని ఈ నామం అమ్మవారిని కీర్తిస్తుంది. అతి సులభంగా రూపమును స్వీకరించు రూపము లేని తల్లి అని ఇక్కడ అమ్మవారిని చెప్పుకుంటున్నాం. యథార్థానికి ఒక రూపము స్వీకరించనవసరం లేని అమ్మ, నిరాకార అయిన అమ్మ మన యొక్క ప్రార్థనకు అనుగుణంగా ఒక రూపమును అతి సులభంగా స్వీకరించగలదు అనే అర్థంలో వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని ఈ నామంలో లీలా విగ్రహ రూపిణి అని కీర్తిస్తున్నారు. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే ఎటువంటి కార్యమైనా అతి సులభంగా చేస్తూ ఉంటే దానిని లీలా అని అంటారు. అమ్మవారు ఈ సృష్టిలో ఎటువంటి కార్యమునైనా అతి సులభంగా చేయగలరు. సృష్టి కార్యం మొదలుకొని రాక్షస సంహారం వరకు అమ్మవారు మాత్రమే ఎంతో సులభంగా చేయగలరు. కాబట్టి ఏ కార్యమునైనా స్వతంత్రంగా, ఎవరి సహాయం లేకుండా అతి సులభంగా చేయగలిగిన తల్లి లీలా విగ్రహ రూపిణి అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతల చేత శ్రీ లలితా పరమేశ్వరి కీర్తించబడుతోంది. అమ్మ అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.